డ్రైవర్స్ ఉన్నారు కదా సార్, డ్రైవర్స్కి జేసీబీకి తప్ప వేరే దానికి డ్రైవర్స్ దొరకట్లేదు. మనం ఒకవేళ రేపు ఏదైనా ఇబ్బంది వచ్చి మనం రీసేల్ చేసుకుందామన్నా సరే టక్కుమని మనకి అవసరానికి రీసేల్ అవుతుంది సార్. ఇదైతే మొత్తం ఆయిల్ అన్ని చేంజ్ చేసుకుంటే 1,20,000 వరకు అయిపోతుంది ఒకేసారి మనం చేంజ్ పెట్టుకుంటాం. ఓకే, అది ఇప్పుడు మనం లేటెస్ట్ మిషన్స్ అయితే అంత అవసరం లేదు సార్. ఎక్స్పెండిచర్ తగ్గింది. వాటర్ అందరికీ నమస్కారం. ఇక్కడ జేసీబీ 3DX మిషన్ 30,000 గంటలు నడిచిన మిషన్ అయితే ఉంది. ఆ మిషన్ తీసుకొని నడుపుతున్న అన్న అడిగితే కొన్ని డీటెయిల్ తెలుసుకుందాం. నమస్కారం అన్న. అన్న మీ పేరు? సింహాద్రి సార్. అన్న ఇప్పుడు మనం ఏ డిస్టిక్ ఏ విలేజ్లో ఉన్నామన్నా? ఇది కాకినాడ డిస్టిక్ సార్, కత్తిపూడి సార్. ఓకే, మీ దగ్గర జేసీబీ మిషన్స్ ఎన్ని ఉన్నాయన్న? 2 ఉన్నాయి సార్. ఓకే, ఒకటి వచ్చేసి BS3 మిషన్, ఒకటి BS3 సార్, ఒకటేమో 5 అండి. BS5. ఓకే, ఇది ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచింది? BS3 వచ్చేసి 30,000 గంటల వరకు తిరిగింది సార్. BS5 వచ్చేసి ఎన్ని గంటలు నడిచింది? 1000 అవర్స్ తిరిగింది. తీసుకొని ఎన్ని నెలలు అవుతుంది? 2 months అవుతుంది సార్. ఓకే, మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా మీరు జేసీబీ మిషన్స్ ఎందుకు తీసుకుంటా ఉంటారు? మనకి ఏ వర్క్ అయినా కొంచెం ఫ్రీగా జరగాలన్నా, నెక్స్ట్ డ్రైవర్స్ కంఫర్ట్ ఫీల్ అయ్యి డ్రైవర్స్ ఎక్కాలన్నా, డ్రైవర్స్ ఇబ్బంది పెట్టకుండా ఉండడానికైనా సరే జేసీబీ కొంచెం అనుకూలంగా ఉంది సార్. నెక్స్ట్ దీంతో పాటు మనం ఒకవేళ రేపు ఏదైనా ఇబ్బంది వచ్చి మనం రీసేల్ చేసుకుందామన్నా సరే తక్కువ మనకి అవసరానికి రీసేల్ అవుతుంది సార్. ఇదైతే మంచి డబ్బులు, మనకు డబ్బులు పోకుండా మనకు ఉన్న రేటుకి మనకి రీసేల్ అయ్యే అవకాశం ఉంది సార్ ఇదైతే లోకల్లో. తర్వాత సర్వీస్ ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా మీకు ఇప్పుడు BS3 మిషన్ ఉంది కదా, ఇది ఏమన్నా రిపేర్స్ వస్తే మరి కంపెనీ నుండి షోరూమ్ నుంచి వస్తారా, టైం తీసుకుంటారా, ఎలా ఉంటుంది? లేదు సార్, మనం ఫోన్ చేయగానే నెక్స్ట్ డే వస్తారండి. వచ్చి మనకి ఏదైనా ఇబ్బంది అయితే ఇబ్బంది అది అన్నీ మనకి ఇంకో విషయం ఏంటంటే ఏది ఇబ్బంది వచ్చినా అంత పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు సార్. దీనికి జస్ట్ వాళ్ళు వచ్చి చూడడం, వెంటనే 1 గంటలో దీనికి సొల్యూషన్ దొరికేస్తుంది. అంత మనం దానికోసం అంత టైం వేస్ట్ చేసుకుని పనే ఉండదు సార్. లేదంటే లోకల్లో కూడా ఉన్నారని కొంతమంది వాళ్ళు కూడా చేస్తారండి. సంతోషాల్లో ఉన్నారు సార్ అక్కడ కత్తిలో, వాళ్ళు కూడా చేస్తారండి. ఓకే, వాళ్ళు కూడా చిన్నవి అయితే మామూలుగా సంతోషాలు చేస్తారు. ఏమైనా ఇంజిన్ పరంగా గట్రా వస్తే అలాంటివి వస్తే షోరూమ్ ఫోన్ చేస్తాం సార్. అయినా అలాంటి ఇబ్బందులు ఏమి మనకి ఇప్పటి వరకు రాలేదు సార్. ఇందులో మనం 30,000 తిప్పినా సరే ఇంజిన్ ఇప్పుడు కూడా కండిషన్లో ఉంటుంది సార్ మన బండి. 30,000 గంటలు మనం మెయింటెనెన్స్ బట్టి ఇంజిన్ అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంత వర్క్ చేసిన. డ్రైవర్స్ ఉన్నారు కదా సార్, డ్రైవర్స్కి జేసీబీకి తప్ప వేరే దానికి డ్రైవర్స్ దొరకట్లేదు. ఓకే, ఎవరు వాళ్ళు సొంతంగా కంపెనీల్లో చేసుకునే వాళ్ళు, లేదంటే నార్మల్గా వాళ్ళ సొంత పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకుని వాళ్ళే అప్డేటింగ్ చేసుకోలేమో తప్ప డ్రైవర్స్ అనేది ఎక్కాలంటే జేసీబీకి ఎక్కుతున్నారు సార్. ఉన్నది దేనికి ఎక్కట్లేదు. టెంపరేచర్లు పెరిగిపోతున్నాయని కానీ, కంట్రోల్ అవ్వట్లేదని కానీ, నెక్స్ట్ పనికి సపోర్ట్ చేయట్లేదని కానీ, మోర్ దెన్ బోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల వాటికి ఎవరో అంత డ్రైవర్స్ కూడా అంతలా ఎక్కట్లేదు సార్. మనకైతే ఫోన్ చేయగానే మిషన్ ఏంటని అడిగితే జేసీబీ అని చెప్పగానే వచ్చి ఎక్కుతారండి. జేసీబీ అని అడిగారు, జేసీబీ మిషన్ ఏంటని అడిగితే జేసీబీ అని చెప్పగానే మన బండి వచ్చి ఎక్కుతారు సార్. ఓకే, ఇబ్బంది లేదు, డ్రైవర్స్ కూడా కంఫర్ట్గా. ఇప్పుడున్న పాత మిషన్లో 2,000 గంటలకు ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేసేదా? అవును సార్. ఇప్పుడు కొత్త మిషన్లో మరి అది 4,000 గంటలకు అని చెప్పారు సార్. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇంక మనం 4,000 గంటలు అంటే మీరు దాదాపు ఒక 2,000 గంటలు ఒకసారి హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేస్తే ఎంత ఖర్చు వరకు వస్తుంది? హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేస్తే 120 లీటర్లు పడుతుంది సార్ ట్యాంక్. దాన్ని బట్టి 120 లీటర్లు అంటే నాకు తెలిసిన అనుభవం ప్రకారం 35,000 వరకు ఖర్చు వస్తుంది. అవును సార్, 35,000 ఓన్లీ హైడ్రాలిక్ ఆయిల్కి కాదు సార్. దీనికి కొద్ది మెయింటెనెన్స్ ఇప్పుడు దానికన్నా దీనికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ సార్. హైడ్రాలిక్ ఆయిల్ కానీ, గేర్ మనకు హౌసింగ్ ఆయిల్ కానీ, ట్రాన్సాక్షన్ ఆయిల్ కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ, మొత్తం ఆయిల్ అన్ని చేంజ్ చేసుకుంటే 1,20,000 వరకు అయిపోతుంది ఒకేసారి మనం చేంజింగ్ పెట్టుకుంటాం. ఓకే, అది ఇప్పుడు మనం లేటెస్ట్ మిషన్స్ అయితే అంత అవసరం లేదు సార్. ఎక్స్పెండిచర్ తగ్గింది. వాటర్ కొంచెం బండి తీసుకుని పని చేసుకుని చదువుకుని తర్వాత మార్చుకుంటాకి అవుతుంది సార్ అదైతే. ఓకే, స్ప్రింగ్ స్పీడ్ గిట్లా ఎలా ఉంటుంది? కొత్త మిషన్ ఎట్లుంది? వర్క్ స్పీడ్ ఎలా ఉందన్న? పంపు స్పీడ్గా ఉంది సార్. వర్క్ స్పీడ్ లేటెస్ట్ మిషన్ పంపు స్పీడ్గా ఉందండి. డౌజింగ్ కూడా మనకి జంకకుండా చేస్తుంది సార్. అలాగే ఇప్పుడు కొత్త మిషన్లో మోడ్స్ వచ్చాయి, ఎకో మోడ్, పవర్ మోడ్ అని. అవును సార్, 3 మోడ్స్ వచ్చాయి. మీరు ఎప్పుడెప్పుడు వాడుతూ ఉంటారు ఆ మోడ్స్? నార్మల్గా ఎర్త్ వర్క్స్ అంటే ఎకో మోడ్లో చేసుకుంటాం సార్. ఎందుకంటే ఆయిల్ మైలేజ్ కొంచెం మన బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి. ఒకవేళ లోడింగ్ పెట్టుకుని మనకు అర్జెంట్ అవసరం అనిపించేటప్పుడు మనం పవర్ మోడ్ ఆన్ చేసుకుంటే ఇంకా మనకి 1 గంటలో డ్రైవర్ దగ్గర సత్తా ఉండాలి తప్ప 30-40 ట్రిప్పులు వేగదాటికి వేసేస్తారు సార్. అంటే దాన్ని కంట్రోల్ చేసుకుని ఓపుకున్నాను. ఓకే ఓకే, తర్వాత ఒక రోజుకి ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తూ ఉంటారు మీరు? మేమైతే డేలో ఒక 9 to 10 hours చేస్తామండి. నైట్ ఏమైనా లోడింగ్ అయ్యి ఉంటే రోజుకి ఒక 100 ట్రిప్పులు, 150 ట్రిప్పులు అలా 150 ట్రిప్పులు చేస్తూ ఉంటారు. ఓకే అన్న, ఇప్పుడు మిషన్ రిపేర్ రాకుండా ఉండాలి అంటే మామూలుగా కొత్తగా తీసుకునే వాళ్ళకి ఇట్లా మీరు ఏం చెప్తా ఉంటారు? సర్వీస్ ఎలా చేసుకోవాలి? ఏముంటుంది సార్, సర్వీస్ కరెక్ట్గా చేయించుకుంటే సరిపోదు సార్. ఇప్పుడు మనకి బండి ఇచ్చేటప్పుడే షోరూమ్ నుంచి మనకు కొన్ని
చెప్తున్నారు కదా సార్, మోటివేషన్ చేస్తున్నారు మనకి ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఏం చేయాలని. వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు చెప్పిన దానికి మనం ఏమైనా తేడాగా చేస్తే రిపేర్ రావాలి తప్ప, వాళ్ళు చెప్పినట్టు చేసి టైం టు టైం మనం ఆయిల్ చేంజింగ్ అవి చేసుకుంటే మన బండి రిపేర్ వచ్చే పని ఏం లేదు సార్. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి అన్నకు సంబంధించిన ఎక్స్పీరియన్స్. అన్న దగ్గర 2 మిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మిషన్ వచ్చేసి 30,000 గంటలకు పైగా నడిచింది. సెకండ్ మిషన్ BS5 మిషన్ 2 నెలల్లో 1000 గంటలు అయితే నడిపించడం జరిగింది. మీరు ఈ మిషన్ గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.